హాయ్ పిల్లలు, మీ అందరికీ మన దేవ్ అయాన్ ఫన్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ పేరు అయ్యయ్యో. ఈ కథ మనకు పిసినారితనం వల్ల వచ్చే నష్టం, తెలివితేటల విలువ, సమయస్ఫూర్తి ఎంత ముఖ్యమో చక్కగా నేర్పిస్తుంది. అయితే ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఒక ఊరిలో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతడు మహా పిసినారి. తన పనులేవైనా సరే పైసా ఖర్చు కాకుండా చేయించుకోవాలని అనుకుంటాడు. ఒకసారి తన కొత్త ఇంట్లోకి పింగాణి సామాగ్రి కొనేందుకు కాలినడకనే పట్టణానికి వెళ్ళాడు. కావలసినవన్నీ కొనుక్కొని ఒక అట్టపెట్టెలో జాగ్రత్తగా సర్దుకున్నాడు. ఇక వెళ్దామనుకొని ఆ పెట్టెను పైకెత్తబోగా అది చాలా బరువుగా అనిపించింది. దాంతో ఓ కూలీని మాట్లాడుకుందామని పక్కనే ఉన్న అడ్డాకు వెళ్ళాడు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బాబు, ఓ అట్టపెట్టె ఉంది, దాన్ని మా ఊరు వరకు మోసుకురావాలి. డబ్బులు ఇవ్వను కానీ నీకెప్పటికీ ఉపయోగపడే 2 సలహాలు ఇస్తా అన్నాడు. వ్యాపారిని ఆ కూలి ఎగాదిగా చూసి పోవయా అని అన్నాడతను. మరో వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగితే, అవసరాలు తీర్చే డబ్బు కాకుండా పనికిరాని సలహాలతో ఏం చేసుకోవాలి అన్నాడు. ఇక లాభం లేదనుకొని తిరిగి వెళ్తుండగా ఇదేదో చూద్దామని ఒక యువకుడు పనికి సరేనన్నాడు. ఇద్దరూ కలిసి ఊరి బాట పట్టారు. కొద్దిసేపు అయ్యాక ఆ యువకుడు, అయ్యా, కొంత దూరం వచ్చాం కదా, మొదటి సలహా ఏంటో చెప్పండి అన్నాడు. దానికి వ్యాపారి, డబ్బుతో ఏ పనైనా జరిగిపోతుందని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మకు, మంచితనంతోనూ కొన్ని అవుతాయి అన్నాడు. ఆ యువకుడికి అది అయోమయంగా అనిపించింది. ఇంతలో ఇల్లు రావడంతో పెట్టెను దింపమన్నాడా వ్యాపారి. మీరు 2వ సలహా చెప్తేనే దింపుతాను అన్నాడు ఆ యువకుడు. చేసేదేమీ లేక ఆ వ్యాపారి ఇలా అన్నాడు, ఈ లోకంలో నీకంటే తెలివి తక్కువ వారు ఉన్నారని ఎవరైనా చెబితే అస్సలు నమ్మకు అని అన్నాడు. అది విన్న యువకుడు నవ్వుతూ వ్యాపారి వైపు చూసి పెట్టెను ఒక్కసారిగా కింద పడేశాడు. దెబ్బకు అందులోని పింగాణి వస్తువులన్నీ ముక్కలు ముక్కలయ్యాయి. అది చూసిన వ్యాపారి, అయ్యయ్యో, కూలీ డబ్బులు మిగుల్చుకోవాలని వస్తువులన్నీ ముక్కలు ముక్కలు అయ్యాయి, వాటిని అనుకుంటే అంతకంటే పెద్ద నష్టమే జరిగిపోయిందే అంటూ లబోదిబోమని ఏడ్చాడు. పిల్లలు, ఈ కథ నీతి ఏంటంటే, అతి పిసినారితనం చివరికి పెద్ద నష్టాన్నే మిగులుస్తుంది. డబ్బు కంటే తెలివి, మంచి ఆలోచన ముఖ్యం. ఈ కథ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి కథలు వినాలంటే మన వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక చక్కని కథతో కలుద్దాం. థ్యాంక్ యూ.